కేవలం వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసేసి ఎలాంటి కెమికల్స్ లేకోకుండా న్యాచురల్ గా మీ హెయిర్ ని విపరీతంగా పెంచుకోవాలి అనుకుంటే 7 days మీరు ఫాలో అవ్వాల్సిన రొటీన్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో నేను మీకు కంప్లీట్ 1 week హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేస్తానండి. మీకు ఊడిపోయిన జుట్టు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే వారంలో మీరు ఎలా కేర్ తీసుకోవాలి అనేది కంప్లీట్ గా షేర్ చేస్తాను. ఎలాంటి కెమికల్స్ లేకోకుండా మీరు న్యాచురల్ గానే హెయిర్ ని గ్రో చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చేసేయండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఇప్పుడు 20 years రాగానే హెయిర్ ఫాల్ కనిపిస్తోంది. బాయ్స్ లో అయితే బాల్డ్ ప్యాచెస్ కూడా వస్తున్నాయి. మీ పేరెంట్స్ కి హెయిర్ ఫాల్ ఉండి బాల్డ్ ప్యాచెస్ ఉన్నట్టయితే మీకు 20s లోనే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీరు హెయిర్ ఫాల్ అవుతున్న వెంటనే కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు బట్టతల రాకోకుండా కేర్ తీసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను చెప్పే 7 days రొటీన్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ చేయొచ్చు. సో ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. డైలీ 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ ఊడితే అది కామన్ హెయిర్ ఫాల్. మళ్ళీ పెరగలేదనుకోండి, అదే మనకి బాల్డ్ ప్యాచెస్ లాగా వస్తాయి. మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ 0 ఇన్వెస్ట్మెంట్ తో మీరు చేసుకోవాల్సింది స్కాల్ప్ మసాజింగ్ అండి. మనలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న ప్రొడక్ట్సే బాగా పనిచేస్తాయి అనుకుంటారు. ఇలాంటి మంచి రెమెడీస్ ని నెగ్లెక్ట్ చేస్తారు. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా స్కాల్ప్ లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదనుకోండి, మీకు అసలు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వదు. మీరు మసాజింగ్ చేసుకుంటేనే స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. మీరు మీ ఫింగర్స్ తో అయినా మసాజ్ చేసుకోవచ్చు, గ్వాషాతో అయినా మసాజ్ చేసుకోవచ్చు, లేదంటే మసాజింగ్ టూల్స్ వస్తాయి, దాంతో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఊడిన జుట్టు మళ్ళీ రావాలి అంటే రోజ్మెరీ బాగా పనిచేస్తుంది. హెయిర్ ఆయిల్స్ లో, హెయిర్ ప్యాక్స్ లో, షాంపూస్ లో రోజ్మెరీ ఉండేలా చూసుకోండి. మీరు యూజ్ చేసే కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ లేదంటే 2 కలిపిన ఆయిల్ లో 2 to 3 drops రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి స్కాల్ప్ మసాజ్ చేసుకోండి. మీ హెయిర్ బాగా ఊడిపోయి రిసీడింగ్ హెయిర్ లైన్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా రోజ్మెరీ యూజ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక మంచి రోజ్మెరీ హెయిర్ ప్యాక్ చూపిస్తాను, సూపర్గా వర్క్ అవుతుంది. దీనికోసం మనం 1/2 cup అలోవెరా జెల్ తీసుకున్నాం. ఇది ఫ్రెష్గా తీసిన అలోవెరా జెల్ అండి. ఇది మన హెయిర్ని 2 రెట్లు ఫాస్ట్గా గ్రో చేసేలాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి. 1 tablespoon గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. మన స్కాల్ప్ని నరిషింగ్గా చేసి హెయిర్ని ఫాస్ట్గా గ్రో చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో నేను ఆముదం యాడ్ చేస్తున్నానండి. ఒంటికి యూజ్ చేసేది కాదు, ఇది ఏంటంటే నార్మల్ ఆముదం అనమాట. ఇది కొంచెం కలర్ గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా, అది అనమాట. సో ఒంటికి యూస్ చేసేదైతే వైట్ కలర్లో ఉంటుంది. సో నేను ఇది యాడ్ చేశాను. అదైనా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే ఇంకొంచెం బాగుంటుంది. ఇందులో 2 drops నేను రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. మనకి ప్యాక్ అయితే ఇలా అయిపోతుంది. ఈ ప్యాక్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ మీరు వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇది అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత హెయిర్ లెంత్కి పెట్టుకోండి. మీరు స్కాల్ప్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్కి ఇది మన రూట్స్ మొత్తానికి పట్టేలాగా మసాజ్ చేసుకోండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు కానీ ఆయిల్స్ పెట్టుకునేటప్పుడు గట్టిగా లాగినట్టు లేదంటే బాగా రుద్దినట్టు అంటారు. అలా చేయటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి. మీకు తెలియకోకుండానే హెల్దీగా ఉన్న హెయిర్ని ఊడిపోయేలాగా చేస్తున్నారు. సో మీరు అలా చేయొద్దు. ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా ఏంటంటే స్లైమీగా ఉంటుందన్నమాట. ఇందులో అలోవెరా యూజ్ చేశాం కదా, సో అందుకని అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మన హెయిర్కి కావాల్సినంత మంచి నరిష్మెంట్ ఇస్తుంది, హెయిర్కి కావాల్సినంత మాయిశ్చర్ని ఇస్తుంది. మీ హెయిర్ సిల్కీగా షైనింగ్గా అవుతుంది ఇది యూజ్ చేసిన తర్వాత. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి, చాలా హెల్దీగా అవుతుంది. ఇది హెయిర్ రూట్స్కి లెంత్కి మొత్తానికి పెట్టేసిన తర్వాత 20 to 30 minutes అలానే ఉంచుకోవాలి. 30 minutes తర్వాత షాంపూ చేసేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ అనేది ఆయిలీ హెయిర్ మీద కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో హెయిర్ కేర్ అని ఫాస్ట్గా టైప్ చేసేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అన్ని ఎక్కువ హెయిర్ వీడియోస్ షేర్ చేస్తాను. 30 minutes ఇలానే ఉంచుకుని తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. నేను యూజ్ చేస్తుంది మామాఅర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. ఇందులో రోజ్మెరీ అలాగే మెంతులు ఉంటాయండి. రోజ్మెరీ మన హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, మెంతులు మన హెయిర్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. ఫస్టే నేను షాంపూని వాటర్ లో డిజాల్వ్ చేసుకుని తర్వాత అది యూజ్ చేస్తాను. అండ్ నేనైతే హెడ్ బాత్ చేయడానికి హాట్ వాటర్ అస్సలు రికమెండ్ చేయను. ఈ షాంపూ మనకి హెయిర్ ఊడకోకుండా చేస్తుంది, అలాగే చిట్లిపోకుండా కూడా చేస్తుందండి. హెయిర్ బ్రేకేజెస్ కూడా అవ్వవు. ఇది మన హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. రెగ్యులర్ గా మనకి అయ్యే హెయిర్ ఫాల్ కన్నా చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుందండి. నాకైతే జస్ట్ 3 to 5 హెయిర్ స్ట్రాండ్స్ ఉడతాయి అంతే. ఇది సల్ఫేట్ ఫ్రీ షాంపూ అండి. హెయిర్ భలే షైనింగ్ గా ఉంటుంది.
ఐ యూస్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ బికాస్ దే లిసన్ టు దేర్ కస్టమర్ సజెషన్స్. ఇది యూస్ చేయడం సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. మీరు కూడా హ్యాపీగా యూస్ చేసేయచ్చు. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఎలాంటి హీటింగ్ స్టైలింగ్ టూల్స్ ఏవి యూస్ చేయను. న్యాచురల్ గా హెయిర్ డ్రై అయ్యేలాగా చూసుకుంటానండి. 1 వీక్ బిఫోర్ నా హెయిర్ చాలా ఊడిపోయేదండి. అసలు పట్టుకోగానే ఊడిపోయేది. హెయిర్ లో గ్యాప్స్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఆఫ్టర్ 1 వీక్ నా హెయిర్ చూడండి ఎంత బాగా ఒత్తుగా పెరిగిందో. మళ్ళీ నాకు ఊడిపోయిన జుట్టు మొత్తం పెరిగింది. అండ్ నా హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అయిందో తెలుసా? మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. విజిబుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. హెయిర్ ఫాల్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. హెయిర్ భలే పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కూడా మామాఅర్త్ యాప్ నుంచి వెబ్సైట్ నుంచి తీసుకునేటప్పుడు JAY2025 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. 20% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ప్రొడక్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. హెయిర్ కేర్ అనేది నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ అండి. మనం ఇంటర్నల్గా ఏం తింటున్నామో దాన్ని బట్టే హెయిర్ గ్రోత్ అవుతుంది. నేనైతే డైలీ ఒకటి రాగి అండ్ ఫ్లాక్ సీడ్స్ లడ్డు తీసుకుంటాను. ఇందులో రాగులు అలాగే ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు 2 కలపటం వల్ల మనకి హెయిర్ కి చాలా మంచిదండి. ఇది ఒక్క లడ్డు తింటే చాలు. డైలీ మనకి హెయిర్ గ్రోత్ కి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మీరు ఎక్స్టర్నల్ గా టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా ఇది ఒక్కటి తినండి. మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫ్లాక్ సీడ్స్ నుంచి వస్తాయి. అండ్ రాగి నుంచి మనకి ఐరన్ వస్తుంది. మనకి హెయిర్ కి కావాల్సిన బెస్ట్ విటమిన్ డి అండి. మార్నింగ్ 5 to 10 minutes ఎండలో నుంచి ఉంటే చాలు మీకు కావాల్సినంత విటమిన్ డి వచ్చేస్తుంది. అండ్ మీకు హెయిర్ కూడా ప్రీ మెచ్యూర్డ్ గ్రేయింగ్ అవ్వకుండా ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఎగ్ తింటాం మర్చిపోవద్దు. గర్ల్స్ మీరు టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకునే అలవాటు ఉంటే ప్లీజ్ అది మానేసేయండి. కొంచెం లూజ్ హెయిర్ స్టైల్స్ వేసుకోండి. దీని వల్ల రిసీడింగ్ హెయిర్ లైన్ అవ్వకోకుండా ఉంటుంది. సింపుల్ గా ఈ స్టెప్స్ ని మీ 7 days హెయిర్ కేర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. ఏవి ఎప్పుడు యూజ్ చేసుకోవాలో చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. డైలీ స్కాల్ప్ మసాజింగ్ చేసుకోవాలి. 2 times చేసుకుంటే చాలా మంచిది. మీకు ఆయిల్ పెట్టుకోవటం ఇష్టం ఉన్నా లేకపోయినా వీక్లీ 3 times ఆయిల్ పెట్టుకోండి. అప్పుడే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. షాంపూ వారానికి 2 సార్లు చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.